హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో మరొక హెల్దీ రెసిపీ. ఏంటా హెల్దీ రెసిపీ అంటుంది కానీ రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? రెస్టారెంట్ స్టైల్దే అయినప్పటికైనా ఇది ఎంతో ఆరోగ్యకరం. పాలక్ పన్నీర్ టేస్టీగా, క్రీమీగా, ఎంతో రిచ్ ఫ్లేవర్స్ ఉన్న ఈ ప్రత్యేకమైన స్పెషల్ డిష్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలకూర తినాలన్నా, తినిపించాలన్నా ఎక్కువ క్వాంటిటీ తినాలి అంటే ఇది ఒక్కటే రెసిపీ. పప్పులో ఏస్తే ఎంత ఏయగలుగుతాం? ఒక అరకట్ట ఏయగలుగుతాం. అండ్ ఒక 2 స్పూన్లు పప్పేసుకుని అన్నంలో తినగలుగుతాం. ఇదైతే అలా కాదు. సో, ఈ సూపర్ డూపర్ స్పెషల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా కాడలు వలుచుకున్న పాలకూరని ఒక కట్ట తీసుకుని దాన్ని 3-4 నిమిషాల పాటు బాయిల్ చేసి, రెండంటే రెండే పచ్చిమిరపకాయలు వేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా అంటే చాలా సన్నగా. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పాలకూర ప్యూరీని కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ నూనె కొంచెం ఇలా పైకి కనిపించాక ఇందులో కసూరి మేతి 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ కసూరి మేతిని కొంచెం చేతులతో నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకుని వీటిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి ఆ బటర్ కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఆ బటర్ అంతా కూడా ఈ కూరలో కలిసి మంచి ఫ్లేవర్ అండ్ ఒక రిచ్ టేస్ట్ వస్తుంది. ఈ గ్లాస్ వాటర్ కూడా ముందు మనం పాలకూర ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను బై మిస్టేక్ ఆ వాటర్ని సేవ్ చేసుకోలేదు, అందుకే నార్మల్ వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి కనిపించే అంతవరకు మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల పన్నీర్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని ముందుగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేస్తేనే పన్నీర్ చాలా టేస్టీగా, ఈ పాలకూరలోను మనం వేసిన మసాలాల్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్లోకి ఇనికి టేస్టీగా ఉంటుంది. పాలక్ పన్నీర్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్, రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఇచ్చే ఇంగ్రీడియంట్ ఈ ఫ్రెష్ క్రీమ్. ఇది లేకపోతే దీనికి బదులు నెయ్యి వేసుకోవచ్చు. ఇది ఉంటే మాత్రం ఈ ఫ్రెష్ క్రీమ్ని 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. క్రీమ్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మీ పాలక్ పన్నీర్ రెడీ. ఈ రెసిపీ షార్ట్ హిట్ ఐటమ్. ఇందులో పాడవడానికి ఏమీ ఉండదు. ఫ్రెషర్స్ భయపడి చేయకుండా ఉండడానికి రీజనే లేదు. తక్కువ స్పైస్ లెవెల్స్తో ఎక్కువ పాలకూరని పిల్లలతో కూడా కన్జ్యూమ్ చేయించాలి అంటే ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇది మీ కుక్ బుక్లోకి యాడ్ అయిపోతుంది. మరి ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. నిశ్చలాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రుచి చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. బాయ్.